హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకా బ్లాగ్ వచ్చేసి మంగళవారం అండి. ఈరోజు మంగళవారం అంటే ఇంకా పూజలు, అమ్మవారికి ఇంకా పూజలు ఎలా చేసుకున్నాను అనేది ఇంకా మీతోటి అయితే ఈరోజు షేర్ చేసుకుంటానండి. ఇంట్లో కొన్ని రొటీన్ పనులు ఇంకా మీతోటి అయితే షేర్ చేసుకుంటా. ఇంక ఈరోజు ఎర్లీ మార్నింగే బ్లాగ్ తీసానండి. ఇంకా ఎర్లీ మార్నింగే వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. ఇంకా వర్షాలు అయితే పడట్లేదు, కానీ ఇంకా మా ఇంటి దగ్గర గుడిలో నుండి అయితే పాటలు అయితే వినిపిస్తున్నాయండి. పంచముఖ ఆంజనేయుని గుడి ఉంది ఇంటి దగ్గర. అక్కడనైతే ఎర్లీ మార్నింగే 5 o'clockకే పాటలు ఆన్ చేస్తారండి. ఇంకా మంచిగా వినిపిస్తూ ఉంటాయి. గుడి దగ్గర ఉంది కాబట్టి మాకైతే ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకా మంగళవారం, శనివారం ఇట్లనైతే దర్శనానికి అయితే వెళ్తామండి. ఇంకా మార్నింగే ఇంటి ముందు ముగ్గులు ఇట్లనైతే నేనైతే అలంకరణ చేసుకున్నానండి. గడపకు నిండుగా అలంకరణ చేసుకొని ఇంటి ముందు కూడా ఇట్లా పద్మ ముగ్గు వేసుకొని ఇంకా చిన్నగా కలర్స్ కూడా వేసుకున్నాను అండి. ఈరోజైతే పింక్ కలర్, ఇట్లా గ్రీన్ కలర్లతోటి ముగ్గులతోటి అయితే ఇట్లా అలంకరణ వేసుకున్నానండి. ఇంకా ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా అలంకరణ వేసుకొని పూలతోటైతే ఇట్లా నిండుగా అలంకరణ చేసుకోవాలండి. గడపకు కూడా నిండుగా పసుపు రాసుకొని బియ్యపిండితోటి ముగ్గులు వేసుకుంటేనే ఇంకా లక్ష్మి కళ ఉట్టి పడ్డట్టు అట్లా మంచిగా కనిపిస్తుందండి మనకు ఇంటి ముందు. ఇట్లా చూస్తుంటేనే ఇంకా లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు ఇట్లా ముగ్గులు అయితే నిండుగా కనిపిస్తాయండి. ఎంత బాగా కనిపిస్తాయి అంటే అంత నిండుగా మన కళ్ళకు కూడా ఆనందం అవుతుందండి. ముగ్గులతోటి ఇంటి ముందు చూస్తేనే మనకు ముగ్గులతోటి ఆనందం వేస్తుంది. ఇంకా నేనైతే రోజు ఇలానే ముగ్గులు పెట్టుకుంటానండి. రోజు ఇంకా పద్మ ముగ్గే వేసుకుంటా దాదాపుగానైతే. ఈరోజైతే నిత్య పూజ అయితే ఇలా వేసుకున్నానండి. ఇంకా కామాక్షమ్మ దీపం వెలిగించుకున్న. ఈరోజైతే ఇత్తడి దీపం ఉంది. గజలక్ష్మి అంటారు, కామాక్షి దీపం అంటారు. ఈరోజైతే ఇట్లా నిండుగా వెలిగించుకొని పింక్ గులాబీలతోటిను ఇంకా ఎల్లో చామంతులతోటి అయితే ఇట్లా నేనైతే డెకరేషన్ చేసుకున్నానండి. ఇంకా అన్నీ అమ్మవార్లకైతే పూలు ఇట్లా సమర్పించుకుంటానండి. ఎందుకంటే నేనైతే పూలు ఎక్కువనే తెప్పించుకుంటా కాబట్టి ఇంకా ఎక్కువనే పూలు అయితే యూజ్ చేస్తానండి దేవుళ్ళకి. ఇంకా దీపాలు అయితే ఇట్లా ఇవాళ కుబేర దీపాలు అయితే వెలిగించుకున్నానండి. ఇంకా కామాక్షి దీపమును కుబేర దీపాలు అయితే వెలిగించుకున్నాం. మొత్తం ఈరోజు అయితే పింక్ కలర్ పూలతోటే ఫోటోలన్నీ అయితే పింక్గా అనిపిస్తున్నాయండి. ఇంకా నిత్య పూజ అంటే ఇలానే ఉంటుంది. ఈరోజు అయితే ఏకాదశి కూడా వచ్చిందండి, మంగళవారం. ఈరోజు ఏకాదశి కూడా కలిసి వచ్చింది. ఇంకా ఈ విధంగానైతే పూజ చేసుకున్నానండి. ఇంకా ప్రసాదం అయితే ఏం చేయలే, కానీ ఇట్లా మామూలుగానైతే పూజ చేసుకొని ఇంకా వేరే నైవేద్యం పెట్టుకున్నానండి. ఇంక ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. ఇక్కడ తులసమ్మ దగ్గరనైతే పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఇట్లా చేసుకొని ఈరోజైతే ఇంకా నెయ్యి ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. ఇంకా 20 days అవుతుంది. నెయ్యి పైన పాల మీద మీగడ తీసుకొని ఈరోజైతే ఇంకా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజైతే తులసమ్మ దగ్గర ఇట్లా పూజ చేసుకున్నాను. ఇంకా అన్ని పూజలు చేసుకుంటేనే ఇంట్లో మనకైతే మనశ్శాంతిగా అనిపిస్తుందండి. రోజు పాలు వేడి చేసినాక మీద వచ్చిన అట్టుతోటి అయితే మీగడ రెడీ అవుతుందండి. నేనైతే రోజు ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 hours ముందైతే బయట పెట్టుకున్నట్టయితే ఇంక ఇట్లా వచ్చేస్తుందండి, మొత్తం గడ్డ అయిపోయి. అప్పుడు అది నేనైతే మిక్సీ చేసుకుంటానండి. ఒక్కొక్కరు అయితే ఇట్లా చల్ల కవ్వంతో కూడా చేస్తారు, కానీ అండి ఇక మిక్సీలో అయితే తొందరగా అవుతుందని ఇంకా నేనైతే మిక్సీలో చేస్తానండి. ఇక్కడనైతే మిక్సీలో వేస్తున్నానండి. ఇదైతే ఇది ఒక 20 days 1 month అట్లా ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉంటుందండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇంకా మామూలుగా బయట పెడితేనైతే ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంది, కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం మంచిగా ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు తీసుకున్నట్టే పాల మీద అట్ట అయితే. ఇంకా పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినాక అట్టు తీయాలండి. అప్పుడైతేనే బాగా మంచిగా వస్తుంది. ఇట్లనైతే తీసుకొని మిక్సీ వేసుకున్నాక ఇట్లా వచ్చిందండి. ఇప్పుడైతే కూల్ వాటర్ పోసిన తర్వాత ఇట్లా గడ్డకు వస్తుందండి. ఇట్లా మొత్తం ముద్దలాగా వస్తుంది వెన్నె. ఇంకా వెన్న అయితే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇంట్లో వేసుకున్నది అయితే. నేనైతే ప్రసాదాలకు ఇప్పుడు ఫ్రైడే, మంగళవారం ఇట్లా ప్రసాదాలు చేసినప్పుడు అయితే ఇంట్లో నెయ్యినే యూజ్ చేస్తానండి. ఇంకా నేనైతే మా ఇంట్లోది మాకే సరిపోతుంది. ఇంకా ఇంట్లో వాటితోటి ఇట్లనైతే వచ్చేసిన తర్వాత ఈ వెన్నెనైతే ఒక 4-5 times ఇట్లా మంచి వాటర్లో కడగాలండి.
ఇంక ఇట్లా పాలల్లో వస్తుంది కాబట్టి అది కొంచెం అది అట్లనే ఉంటే ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుందండి. ఇంకా బాగా రోజులు నిల్వ ఉంటే ఇంకా ఖరాబ్ అవుతుంది. అందుకే నెయ్యి ఇట్లనైతే కడగాలండి. కొంచెం వాటర్లో కడుగుతూ ఉండాలి. ఇట్లా మొత్తం వైట్గా వచ్చే వరకు ఇట్లా వాటర్లో కడగాలండి. ఇక్కడనైతే అమ్మ వాష్ చేస్తుందండి వెన్నెని. 3-4 టైమ్స్ అయితే వాష్ చేయాలండి. అప్పుడే మంచి మంచి స్మెల్ వస్తుందండి. నెయ్యి కూడా ఎన్ని రోజులు ఉన్నా తాజాగా ఉంటుంది. ఇట్లా వైట్గా గడ్డలాగా వస్తుందండి. అప్పుడు ఇంకా తీసుకొని ఇంకొక బౌల్లోనైతే వేసుకోవాలండి. ఇట్లా బాగా వాష్ చేసిన తర్వాత ఇదైతే ఈ వెన్నెను కూడా మన స్వీట్స్లలకు ఐస్ క్రీమ్స్లకి యూజ్ చేస్తారండి. ఇవి తీసిన పాలనైతే నేను చెట్లకు కానీ వేటికన్నా పోస్తానండి. అవి మంచి విటమిన్ కదండి చెట్లకి. ఇప్పుడైతే నేను ఇది ఒక బౌల్లో తీసుకుంటున్నానండి వచ్చిన వెన్ననంతా వేసుకొని వేడి చేయాలండి. ఇంకా వేడి చేస్తే మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకా నెయ్యి అయితే రెడీ అవుతుందండి. ఇట్లా నేనైతే ఒక బౌల్లో తీసుకొని ఇంకా గ్యాస్ మీద పెట్టుకుంటానండి. ఇది బాగా ఫ్రెష్గా ఉందండి. ఇంట్లోది అయితే ఇట్లా ఫ్రెష్గా ఉంటుందండి. మనం బయట కొనుక్కొచ్చేటి నెయ్యి అంత బాగోదండి. వాళ్ళు అసలు ఏం కలుపుతారో కూడా తెలియదు మనకు. ఇక్కడనైతే నేను బౌల్లో వేసుకొని అయితే గ్యాస్ పైన వేడి చేస్తున్నానండి. ఇంకా ఇట్లా పెట్టగానే కరిగిపోతుందండి. వెన్నలాగా కరుగుతుంది అంటారు కదా, ఇట్లా మనం పొయ్యి మీద పెట్టగానే మొత్తం కరిగిపోతుందండి. ఇంకా ఆల్మోస్ట్ నెయ్యి అయితే అయిపోయిందండి. ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడే వచ్చిన తర్వాతనే అది నెయ్యి అయిపోయినట్టు అండి. ఇందులో నేనైతే ఒక యాలకి వేసుకున్నానండి. ఎందుకంటే గుడ్ స్మెల్ వస్తుందని, మంచిగా వస్తుంది స్వీట్ స్మెల్. ఇప్పుడైతే కొంచెం చల్లార్చినాకనే మనం వేరే వేరే బాటిల్లో కానీ ఎందులోనన్నా పోసుకోవాలండి, డబ్బాలలో. నేనైతే గాజు సీసాల్లోనే స్టోర్ చేస్తానండి. ఎందుకంటే గాజు సీసాలో అయితే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది మన స్టీల్ బాటిల్లో కంటే. అయితే గాజు దాంట్లోనే పోస్తానండి ఎప్పుడైనా. ఇట్లా బ్రౌన్ కలర్ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న వాటితోటే స్వీట్లల్లో కానీ ఇంకా నేను సీరా సేమియా అలాంటివి ఏమన్నా చేస్తే ఇంట్లోదే యూజ్ చేస్తానండి. ఇంకా పిల్లలకు కూడా ఇట్లాంటిదే ఇంట్లో వేసుకున్న నెయ్యితోటే ఇంకా అది అన్నంలో కానీ చట్నీలలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా ఇది గడ్డ కట్టిందంటే పూసగా వస్తుందండి. ఇప్పుడు చలికాలం వస్తేనైతే మొత్తం గడ్డలాగా అయిపోతుంది. అంతేనండి ఈరోజు బ్లాగు. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.